చేయడానికి ఆయనే కారకుడు, అధ్యక్షుడు కదా. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి, దేవుడికి మహిమ కలుగుందాక. పూర్వము మనం ఏం చేసినాం? దేవుడు తెలియక ఎన్నో విధాల ఎటు అడితే అటు ఎవరు పిలిస్తే వాళ్ళతోటి వెళ్ళిపోయినాం. ఎటువంటి పరిస్థితి అంట? దేవుడికి మహిమ కలుగుందాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మళ్ళీ వద్దాం 5 దగ్గరికి. 2వ అధ్యాయం చూద్దాం, మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరమంట? మనము మునుపు చచ్చిపోయిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆయన ప్రేమలో నీటి మనకి బాప్తిజం తీసుకున్నాం? చాలా మంది కదా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో మనల్ని ముద్రించిందంట, ఆయన మనల్ని భద్రపరిచినంట. దేవునికి స్తోత్రం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధి అయిన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే, ప్రపంచంలో ఏం ధర్మం ఉంది ఆ ధర్మానికి వెళ్ళిపోతూనే ఉన్నాం అందరితో పాటు కదా. దేవునికి స్తోత్రం. అందరూ ఏది చేస్తే మనం కూడా అదే చేస్తాం. ఎందుకు? లోకంలో ఉన్నాం. ఏమనుకుంటారు? క్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు మనల్ని వెలివేస్తారేమో. ఒకవేళ క్రీస్తుని కనుక మనం నమ్ముకుంటే చుట్టాలు మన దగ్గరికి రారేమో, లేకపోతే క్రీస్తుని కనుక మనం నమ్ముకుంటే మనల్ని వెలివేస్తారేమో, మనకి ఎక్కడ కూడా అథారిటీ ఇవ్వరేమో, లేకపోతే క్రీస్తు నా దేవుడు అని మనం చెప్తే వాళ్ళు మనని ఎక్కడ హేళన చేస్తారో అని రహస్యంగా లోకంలో 99% అండ్ ఆఫ్ ఉన్నారు. ఆఫే వేరే వైపు వెళ్ళిపోతున్నారు, కానీ 99.5 ఎక్కడ కూడా బయటికి రావట్లే. ఖాళీ 2% వస్తుంది. 2% మాత్రమే లెక్కలోకి వస్తుంది. 99% సగం కూడా అందరూ యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, నిజ రక్షకుడు అని నమ్ముతున్నారు, కానీ బయటికి రావడానికి వాళ్ళకి అవకాశాలు లేవు. బహిరంగంగా ఒప్పుకోవడానికి సమాజము అడ్డొస్తుంది, వంశం అడ్డొస్తుంది, కులం అడ్డొస్తుంది, గోత్రం అడ్డొస్తుంది. మాకు మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా అవుతాయి? అన్ని విధాలు ఆలోచించుకొని క్రీస్తుని రహస్యంగా నమ్మే వాళ్ళకి దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఫోకస్ చేసి మనం ఆయన వైపు కనుక మనసు పెడితే ఆయనంట మన మీదే కను దృష్టి పెడతాడంట. లోకం ఆయనది. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు తయారు చేసింది. ఎక్కడి నుంచి ఎవరు ఆకాశంలో నుంచి ఊడిపడితే సైన్స్ ప్రకారం లేదు, క్రీస్తు తయారు చేసిండు. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఏమంటాడు దేవుడు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ అల్లాడుచుందంట. ఎందుకు? ప్రజల్ని తయారు చేసుకోవాలి, నా ఒక రక్షణ వాళ్ళకి ఇవ్వాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు. మహిమ కలుగుందాం. ఎఫెసీయుల 5వ అధ్యాయం దగ్గరికి ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ. గనుక 10వ వచనం, 5వ అధ్యాయము 10వ వచనం. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైందో, మనము గత సంవత్సరం 24 గంటల్లో ఏమంటాం? నాకు అన్ని కష్టాలు, నాకు అన్ని బాధలే, కనీసము 25లోనన్నా మంచుకుంటుందా ఏందా అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? నువ్వు నాకు ప్రీతికరంగా ఉన్నావా? దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులకు పిల్లలు ప్రీతిగా ఉంటేనే కదా మనం చూస్తాం. ఒకవేళ సతాయిస్తే, అల్లరి చేస్తే, ఒకవేళ వాళ్ళు మన మాట వినకపోతే ఎంత వేదన పడతాం, బాధపడతాం, ఏడుస్తాం. మన తండ్రి కూడా అంతేనంట, ఏడుస్తాడంట మన కోసం, కన్నీరు కారుస్తుందంట. ఎందుకు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చూద్దాం ఒకసారి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నంట? మన కోసం, మన కుటుంబాలు రక్షింపబడాలి, మన కుటుంబాలు కాపాడాలి, మన కుటుంబాలకు అవసరతలు తీర్చబడాలి, మన కుటుంబాలు ప్రొటెక్షన్ లో ఉండాలి, కాపుదలలో ఉండాలని ఏం చేస్తున్నంట? ఆయన ప్రార్థన చేస్తున్నంట. ప్రార్థించే వాళ్ళు మన స్నేహితులైతే
వీళ్ళు చాలా ప్రార్థన పరులండి, వీళ్ళు భక్తి పరులు, వీళ్ళు దేవుని సంఘానికి వెళ్తారు, వీళ్ళు విశ్వాసులు అని మనం చెప్తాం. కానీ దేవాది దేవుడే మన కోసము తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ప్రార్థిస్తున్నంటే ఇంకేం కావాలి? ఏ శత్రువు, ఏ వ్యతిరేక ఏది కూడా పని చేయదంట. దేవునికి మహిమ కలుగుగాక. ఎవ్వరు కూడా ఏమీ చెయ్యలేదు. ఎందుకు? క్రీస్తు మన కోసం ప్రార్థన. పక్కన చెప్పండి, నా కోసం మీకు తెలుసా? నా కోసం మీకు తెలుసా? క్రీస్తు ప్రార్థన చేస్తుండు. మనుషులు చేస్తారు కరెక్టే, దేవుడికి స్తోత్రం. కానీ పరలోకపు తండ్రి మన కొరకు సింహాసనంపై కూర్చొని విజ్ఞాపన చేస్తున్నంట. నా బిడ్డలకి రక్షణ రావాలి, నా బిడ్డలు వెలుగు జీవితాలు జీవించాలి, నా బిడ్డలు ప్రతి బంధకాల నుంచి బయటికి రావాలి, ప్రతి విజయం నా బిడ్డలకు అనుగ్రహింపబడాలి, ప్రతి దగ్గర నా బిడ్డలు విజయోత్సవాలతో తిరగాలని ఆయన అంట మన కోసం విజ్ఞాపన చేస్తున్నట్ట.